ముఖ్యంగానమ్మా ధనియాలు అనేవి ఆహారాన్ని అరిగించడానికి ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెంచడానికి చక్కగా ఉపయోగపడతాయి. అందుకని ఏ యాసిడ్ అయితే ఆహారాలను మెతుకులు పిండి చేస్తుందో అది బాగా పెంచడానికి అది బాగా ఉపయోగపడుతుంది. ఇక జీలకర్ర విషయానికి వస్తే అందులో ఉండే ఫైటోకెమికల్స్ ఆహారాన్ని అరిగించడానికి అవసరమైన ఎంజైమ్స్ని ఇది పెంచుతుంది. ఇక సోంపు విషయానికి వస్తేనండి, ఆహారాలు ఎక్కువసేపు పొట్టాప్రేగుల్లో నిలవ ఉంటే పులిస్తే గ్యాస్ వస్తుంది. మరి ఇండైజెషన్ వల్ల పులిసే గుణాలు ఎక్కువ ఉంటాయి. ఆహారాలు పొలవకుండా స్పీడ్గా కిందకి జరిగేటట్టు సోంపు చేస్తుంది అనమాట. అందుకని భోజనానంతరం సోంపు నమలటం కూడా ఒక అలవాటుగా మనకి నేర్పున్నారు ఇంతకు ముందు కూడా అందరు పెద్దలు. మరి ఈ మూడుటిని కలిపిన ఈ డికాక్షన్ త్రాగితే ఈ 3 రూపాల్లో మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇండైజెషన్ సమస్య తగ్గుతుంది, పులవటము, త్రేనుపులు, గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది. అరుగుదల బాగా అయితే తిన్నది ఒంటికి కూడా బాగా పడుతుంది.